అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి భారీ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే మనకు జీడీఎస్ అన్నమాట, గ్రామీణ డాక్ సేవత్. దానికి సంబంధించిన షెడ్యూల్ 1 నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కొత్త నోటిఫికేషన్ ఇది. ఓవరాల్ గా మనకు 48,000 ఉద్యోగాలు ప్లస్ 48,000 ప్లస్ ఉద్యోగాలే భర్తీ అయితే చేస్తున్నారు. అయితే ఎవరైతే 10th పాస్ అయ్యి 10th సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఇది ఓన్లీ 10th పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అలాగే ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఇందులో అయితే కండక్ట్ అయితే చేయరు. ఎవరైతే అప్లై చేశారో దానిలోని మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉంటాయో వాళ్ళకైతే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మొత్తం వీడియో అనేది కంప్లీట్ గా చూడండి, ఎండ్ వరకు చూడండి. టోటల్ కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు, అలాగే అప్లికేషన్ డేట్ ఎప్పుడు అనేది కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి ఎవరైతే పోస్ట్ ఆఫీస్ లో జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా వస్తుంది జాబ్. ఎందుకంటే ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ లేదు కాబట్టి చాలా ఈజీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఫస్ట్ మంత్ సాలరీ ఒక 18,000 ప్లస్ అబోనే మీకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఎటువంటి జాబులు చేయాలి ఇందులో అనేది కంప్లీట్ గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అలాగే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ సంబంధించి నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. ఎవరైతే జాయిన్ అయ్యాలో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి అప్డేట్స్ అనేది మీకు మళ్ళీ ఇస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే మీకు వీడియో అనేది వస్తుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఓకే, ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు సాలరీ ప్రకారం చూసుకుంటే మనకు ఇందులో బీపీఎం అయినా ఏబిపిఎం డాక్ సేవకు సంబంధించి 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. జీడీఎస్ అంటే గ్రామీణ డాక్ సేవక్ అన్నమాట. అయితే ఫస్ట్ వాళ్ళు మనకు జీడీఎస్ లో సాలరీ ఎంత ఉంటుంది అంటే టిఆర్సిఏ స్లాబ్ ప్రకారం మనకు 12,000 నుంచి వెళ్ళి 29,380 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మీకు అలవెన్స్ తో కలుపుకుంటే మీకు 18,000 ప్లస్ సాలరీ అయితే మీకు బీపీఎంకి అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏపీపీఎం అండ్ డాక్ సేవకు సంబంధించి చూసుకుంటే మీకు 10,000 నుంచి వెళ్ళి 24,470 రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు అలవెన్స్ తో కలుపుకుంటే మీకు 15,000 ప్లస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఏబిపిఎం డాక్ సేవకు సంబంధించి. ఇది వచ్చేసి సాలరీ ప్రకారం అన్నమాట. ఇది ఒకసారి చూసుకోండి మీరు సాలరీ సంబంధించి. నెక్స్ట్ మనము ఇందులో ఏం జాబ్స్ చేయాలంటే ఇక్కడ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ సంబంధించి చూసుకుంటే నేను చెప్పినాను కదా బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ఒక ఆఫీస్ కి హెడ్ అన్నమాట. వీళ్ళు సంబంధించి లెటర్స్ కానీ అలాగే దీనికి సంబంధించి ఇక్కడ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించి మేనేజర్ గా వీళ్ళైతే డిపార్ట్మెంట్ లో టైం టు టైం అయితే చేయాలన్నమాట. ఇది సంబంధించి బీపీఎం సంబంధించి. అండ్ ఇక్కడ కిందికి కొంచెం పోతే ఏబిపిఎం అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీళ్ళు వచ్చేసి మార్కెటింగ్ చేయాలి, ప్రమోషన్స్ సంబంధించి, అలాగే డెబిట్స్ పేమెంట్ అండ్ అదర్స్ ఆఫ్ ఐబిబిబి సంబంధించి వీళ్ళైతే పేమెంట్స్ అయితే చేయాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది జాబ్ కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ డాక్ సేవక్ అని చెప్పినా కదా, వీళ్ళు కూడా సేమ్ సంబంధించి కూడా అంటే బీపీఎం కింద వీళ్ళ ఇద్దరు ఒక వర్క్ అయితే చేయాలన్నమాట. ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు దీనికి ఎవరైతే అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ సంబంధించి ఎవరైతే 18 సంవత్సరాలు ఉన్నాయో వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. మాక్సిమం అంటే 40 ఇయర్స్. అంటే దీనిలో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అంటే యూఆర్ వాళ్ళు వచ్చేసి 40 ఇయర్స్ వరకు మాత్రమే అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. అండ్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నో రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. అంటే మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 43 ఇయర్స్ వరకు. అండ్ ఈడబ్ల్యూ వాళ్ళు వచ్చేసి 40 ఇయర్స్ మాత్రమే. అండ్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అంటే ఫిజికల్ అండ్ డిజబిలిటీ ఉంటారు కదా, హ్యాండిక్యాప్డ్ వాళ్ళు వచ్చి ఇంకా 10 ఇయర్స్ అన్నమాట. అంటే 50 ఇయర్స్ అన్నమాట. అండ్ ఇక్కడ పీడబ్ల్యూడి ప్లస్ ఓబీసీ అంటే 13 ఇయర్స్ అంటే 53 ఇయర్స్. అండ్ పీడబ్ల్యూడి ప్లస్ ఎస్టీ ఎస్సీ వాళ్ళ అంటే 15 ఇయర్స్ అంటే ఓవరాల్ గా 55 ఇయర్స్ అన్నమాట. ఈ ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని మీకు ఏజ్ ఉన్నదా లేదా ఒకసారి 18 ఉన్నాయా లేవా చూసుకొని మీరైతే
అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఎవరైతే సెకండరీ స్కూల్ ఎగ్జామ్ ఎస్ఎస్సి సంబంధించి ఎవరైతే పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th సంబంధించి ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్, ఇంగ్లీష్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సింపుల్ గా చెప్పండి బ్రదర్, ఎవరైతే 10th పాస్ అయినారో ప్రతి ఒక్కరు కూడా దీనికైతే ఎలిజిబుల్ అన్నమాట. మీ దగ్గర 10th సర్టిఫికేట్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అయ్యడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఇప్పుడు తెలంగాణలో అప్లై చేయాలంటే లోకల్ లాంగ్వేజ్ సంబంధించి మీ దగ్గర అంటే మీ సర్టిఫికేట్లు అయితే ఉండాలన్నమాట. అంటే మీరు తెలంగాణలో తెలుగు కదా, తెలుగు సబ్జెక్ట్ సంబంధించి మీ ఉంటుంది సర్టిఫికేట్లు అయితే తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండాలని వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో అప్లై చేయాలనుకుంటే మరాఠీ అని ఉండాలి. నీ ఎస్ఎస్సిలో మరాఠీ అని ఉంటే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. హిందీ ఉంటుంది కాబట్టి కొన్ని స్టేట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇటువంటి స్టేట్స్ ఉన్నాయి కదా, మీరు అందులో అక్కడ అప్లై చేసుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ అదర్ క్వాలిఫికేషన్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ చూడడం అవసరం లేదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే హౌ టు అప్లై వచ్చేసి మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ GSonline.gvn.in వెబ్సైట్ లో మీరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం ఉంటుంది. కింది డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూసుకోండి. ఓకేనా. అయితే బ్రదర్ దీనికి సంబంధించిన జాబ్ వచ్చిన తర్వాత మనకు ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి అని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్ లోనే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ అనలైజ్ దీనికి సంబంధించిన 7 లో చూసుకుంటే ఇక్కడ ఒరిజినల్ మార్క్ షీట్, బోర్డు షీట్ అని ఉన్నది. ఇక్కడ మీరు 10th సర్టిఫికేట్ ఉన్నది ఒరిజినల్ అయితే ఉండాలన్నమాట దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో. అలాగే ఇక్కడ ఒరిజినల్ కమ్యూనిటీ క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అన్నమాట, ఇది కంపల్సరీ ఉండాలి. ఎప్పుడైతే మీకు జాబ్ వచ్చిన తర్వాత అంటే మెరిట్ లిస్ట్ లో మీ పేరు ఉంటుందో ఇవన్నీ అవసరం అన్నమాట. మీరు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ అవసరం లేదు. ఓన్లీ 10th సర్టిఫికేట్, ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ ఉంటే మీ దగ్గర సరిపోతుంది. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆధార్ కార్డు, అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, అలాగే ఫోటో, అలాగే సిగ్నేచరు, అలాగే మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్, అండ్ ఇంకొకటి ఏంటంటే 10th సర్టిఫికేట్. ఇవి ఉంటే మీకు దగ్గర సరిపోతుంది, ఎందుకంటే ఇవి దాంట్లో ఫిల్అప్ అయితే చేయాలి కదా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒరిజినల్ PWD సర్టిఫికేట్, అండ్ ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, అండ్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్. అంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఎటువంటివి కూడా పెట్టిన అవసరం. ఓకేనా. అండ్ ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసి మీరు నియర్ బై గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి మీరు నాకు ఇట్లా మెడికల్ సంబంధించి ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అని అంటే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీ మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి మీరు కంపల్సరీగా తీసుకొని అయితే వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. అయితే బ్రదర్ ఇవన్నీ చూపించినా కానీ మనకు నోటీస్ అయితే చూపించలే కానీ చాలా మంది కూడా అడగచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది అఫీషియల్ గానే రావడం అయితే జరిగింది, ఎవరైతే ఎడిట్ అయితే చేయలేదు. నేను ఆల్రెడీ నిన్ననే మనకు టెలిగ్రామ్ ఛానల్లో ఇంటిమేట్ చేసినాను, అలాగే మన ఛానల్లో పోస్ట్ కూడా పెట్టడం అయితే జరిగింది, అందరు కూడా చూశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ డాక్ భవన్ ఇక్కడ సంబంధించి న్యూఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. ఇది డేట్ వచ్చేసి 25/6/2024 అంట, ఆ రోజు అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టు ఆల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంబంధించి జనరల్ మేనేజర్ సిపిటి బెంగళూరు యూనిట్ హైదరాబాద్ అయితే రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన యూనిట్ వచ్చేసి బెంగళూరులో, హైదరాబాద్ లో ఉండడం అయితే జరిగింది అఫీషియల్ సంబంధించి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, సబ్జెక్టు GDS ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ప్రిపరేటరీ ఎగ్జిక్యూటివ్ జరిగింది. అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎప్పుడు ఉంటుందంటే మనకు జూలై 15th రోజు మనకు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 15th నుంచి వెళ్ళి మనకు ఆగస్ట్ 15th వరకు దాదాపు 30 రోజుల డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించి ఎప్పుడు వస్తుందంటే జూలై 7th, అంటే జూలై 15th రోజు మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ అఫీషియల్ గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఈ నోటీస్ సంబంధించి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తాను ఈ వీడియో పబ్లిష్ అయిన తర్వాత, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. ఓకేనా. ఇక్కడ వీడియో మీద జరిగింది. ఇట్ ఈస్ యాజ్ బి టెంటేటివ్ డిక్లేర్ టు నోటిఫై ద వేకెన్సీ అండర్ ద GS ఎంగేజ్మెంట్ షెడ్యూల్ జూలై 2024 ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ జూలై 24 అనే ఇవ్వడం అయితే జరిగింది. ఇది కంప్లీట్ గా మనకు వాళ్ళైతే ఖాళీలు అనేది ఫిల్అప్ అయితే చేసి వాళ్ళు రిలీజ్ చేస్తారని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అయితే ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే మనకు జూలై 15th రోజు మనకు అప్లికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే అప్లై చేసుకోవడానికి అయితే మీరు అప్లై లింక్ అనేది మీకు యాక్టివేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఎప్పుడు ఎండ్ అవుతుందంటే
ఆగస్టు 15 తారీఖు లోపు మనకు ఎండ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దాదాపు మనకు 1 మంత్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఎవరైతే నేను జాబ్ కొట్టాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే సింపుల్గా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫీ పేమెంట్ సంబంధించి చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు ₹100 పేమెంట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ₹100 పేమెంట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఫీ పేమెంట్ అయితే లేదన్నమాట. ఇది చూసుకొని మీరు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నేను అంటే అప్లై లింక్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది నేను కంప్లీట్గా చెప్తాను. కాబట్టి కింద కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, అంటే అప్లికేషన్ వీడియో చేయన్నా వద్దా అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే 10th లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఓవరాల్ ఇంత వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.